టీవీకే అధినేత హీరో విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు సీఎం స్టాలిన్. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. నిన్న కరూర్ హాస్పిటల్కు వెళ్లి తొక్కిసలాట బాధితులను పరామర్శించిన స్టాలిన్ తాజాగా చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ విషాద సమయంలో అందరూ కలిసికట్టుగా బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామన్నారు సీఎం స్టాలిన్. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు టీవీకే అధినేత హీరో విజయ్. పారదర్శకమైన దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీ సమయంలో కరూర్లో కరెంట్ కట్ చేశారని, చీకట్లో పోలీసులు లాఠీచార్జ్ చేశారని టీవీకే ఆరోపించింది. మంత్రి సెంథిల్ బాలాజీపై విమర్శలు చేసింది. తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందన్న టీవీకే నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరింది. ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. కాగా కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన తమిళనాడు పోలీసులు టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్, నిర్మల్ కుమార్ సహా 4 అభియోగాలను మోపారు. అయితే నిందితుల జాబితాలో విజయ్ పేరును చేర్చలేదు.